హాయ్ గాయ్స్, మేము నల్దూర్కి వచ్చామన్నమాట. మైక్స్ తెచ్చుకోలేదు. ఐ డోంట్ నో వాయిస్ ఎలా వస్తుందని చెప్పేసి జస్ట్ ఒక చిన్న వ్లాగ్ చేద్దామనిపించింది. వెరీ లైక్ యునో ప్లాన్డ్ అయితే కాదు. పొద్దున అనుకున్నాము, సాయంత్రం వచ్చేసాము. ఇక్కడ నల్దుర్గ్ అని సోలాపూర్ దగ్గరే 1 hour డిస్టెన్స్లో అక్కడ ఒక రిసార్ట్ టైప్లో ఉందన్నమాట. చాలా బాగుంది. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 8 o'clock అవుతుంది, నైట్ అవుతుంది వచ్చేసరికి. నేను మార్నింగ్ చూపిస్తాను మీకు స్విమ్మింగ్ పూల్లో ఇవన్నీ, బికాజ్ నేను కూడా ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కూడా రావడం. సో లెట్స్ సీ. జస్ట్ మీకు ఇలా చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. చీకటిగా ఉంది, ఐ డోంట్ థింక్ యూ కెన్ సీ, బట్ స్టిల్ ఏం కనిపించట్లేదు కదా, జస్ట్ ఊరికని అలా ఒక గ్లిమ్స్. మా టెంట్ చూపిస్తాను. ఒక చిన్న టెంట్ ఇచ్చారనమాట, బుల్లిది. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. ఇదే టెంట్. మార్నింగ్ ఇంకా బాగా చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ ఊరికనే ఇలాగా బయట 2 chairs వేసారనమాట. ఐల్ జస్ట్ గో ఇన్సైడ్ అండ్ షో యూ హౌ ఇట్ ఇస్. టెంట్. కృప చూడండి ఆడుకుంటుంది. జస్ట్ షీ సో 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 ఎక్సైటెడ్. ఇల్లు బాత్రూమ్ ఎలా ఉంది? మంచిగా ఉందా? పని చేస్తుంది లేదా? అయ్యో. ఇక్కడ ఇంకో బెడ్ ఉంది. ఇక్కడ జనరల్గా ఒక 3 పడుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పర్సన్ కోసం ఎక్స్ట్రా వేసారు. డస్ట్బిన్ మొత్తం ఉంది. బట్ చిన్ని బుల్లి రూము, ಕ್ಯೂಟ್గా ఉంది చూడ్డానికి. ವರಿಗೇನು ಕಾಣಿಸಬಲ್ಲ ಆ್ಯಕ್ಚುಲಿ ತೆಗಕ್ಕೆ. ನಾಳೆ ತೆಗಿತೀನಿ, ನೋಡ್ಸ್ತೀನಿ ಅಂತಂದು. ಬಾತ್ರೂಮ್ అనమాట. ఇదేం పెద్దగా చూడడానికి ఏం లేదు. ఫ్లష్ కేలోర్గు ಒಂದ್ಸರಿ ಬ್ಯಾರೆದು ರೂಮ್ ಅನ್ನ ಕೊಡ್ತಾರೆ. మేము ఒక రిసార్ట్కి వెళ్ళామన్నమాట లాస్ట్ సాటర్డే సండే. సోలాపూర్ నుండి ఒక 1 hour డిస్టెన్స్, 1.5 hour అనుకోండి. నల్దుర్గ్ అని ఒక ఊరుంది. అక్కడ ఒక రిసార్ట్ ఉంది. సో మేము అనుకుంటున్నాం అనమాట వెళ్ళాలని. బట్ స్టిల్ ఎప్పుడు అలాగా వీ డిడ్ నాట్ గో. కానీ ఇప్పుడు ఐ డోంట్ నో, సడన్లీ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ లో ఆల్ ఆఫ్ అ సడన్. అండ్ కృప కూడా ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి చాలా మారం చేసింది. అంటే బెంగళూరుకి వెళ్దాము అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఎలాగో సాటర్డే సండే ఉంది కదా అని చెప్పి నేను, నీలు, కృప వి జస్ట్ లైక్ వెరీ అన్ప్లాన్డ్ ఆన్ ద గోలో ట్రిప్ వేసాము. ఇంకా నీలు కూడా జస్ట్ హీ స్టార్టెడ్ సర్చింగ్ అనమాట, సోలాపూర్ దగ్గరలో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. వి ఫౌండ్ దిస్ అండ్ వీ కేమ్ హియర్. ఐ థింక్ కొన్నిసార్లు మనం డెసిషన్స్ ఆన్ ది గో తీసుకుంటాము, అవి చాలా మంచిగా టర్న్ అవుట్ అవుతాయి. మేము చాలా ఎంజాయ్ చేసాము అక్కడ. అంటే ఆల్ ద మన తలలో ఉన్న బర్డన్ మొత్తం లిటరలీ దిగిపోతుంది కొన్నిసార్లు లైక్ ఇలాంటి ట్రిప్స్ వేయడం వల్ల. ఉన్నది 1 dayనే. సండే అంతా వచ్చేసాం. సండేకంతా మేము ఆల్రెడీ సోలాపూర్లో ఉన్నాం మళ్ళీ. బట్ స్టిల్ ఆ రోజు ఇట్ వాజ్ రియలీ వెరీ మ్యాజికల్ అండ్ మచ్ నీడెడ్ అనమాట. మచ్ నీడెడ్ బ్రేక్ ఫర్ అస్. ఏదో బిజీగా లైఫ్ స్టైల్ మొత్తం అసలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎలా అయిపోతుందో తెలియకుండా అలా బిజీగా వెళ్తున్నాయి డేస్. అండ్ వీ వర్ మిస్సింగ్ ఫ్యామిలీ టైమ్ అనమాట, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ ఫెల్ట్ ఏదైనా ఖచ్చితంగా నేను ఆ టైంలో ఐ నీడెడ్ ఇట్. ఐ టోల్డ్ నాకు తెలీదు ఏమైనా ఒక రోజు ఎక్కడికన్నా వెళ్దాము అని చెప్పేసి. దట్స్ వై వీ జస్ట్ మేడ్ దిస్ వెరీ అన్ప్లాన్ ట్రిప్ విచ్ టర్న్డ్ అవుట్ టు బీ ది బెస్ట్ వన్ యాక్చువల్లీ. సో ఇక్కడ నైట్ క్యాంప్ ఫైర్, యాక్చువల్లీ మేము ఈవినింగ్ అక్కడ చేరుకున్నాం అనమాట. ఇంకా దాని తర్వాత డిన్నర్ ఆల్మోస్ట్ 8 అయింది. దాని తర్వాత వీ హ్యాడ్ అవర్ డిన్నర్. దాని తర్వాత క్యాంప్ ఫైర్ వేశారు స్పెషల్లీ మా కోసం. ఇది ఆఫ్ సీజన్ అనమాట. జనరల్లీ రెయినీ అండ్ వింటర్స్లో ఉంటారు చాలామంది. మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు. వీ వర్ ద ఓన్లీ వన్స్. ఇంకొక ఫ్యామిలీ ఉన్నిందనమాట, అంతే. సో ఇట్ వాజ్ లైక్ ప్రైవేట్ రిసార్ట్ మా కోసమే అన్నట్టు ఉన్నింది. సో వీ ఎంజాయ్డ్ అ లాట్. క్యాంప్ ఫైర్లో కృప కూడా మంచిగా డాన్స్ చేసింది. తను అంత ఓపెన్ అప్ అవ్వదు డాన్స్ విషయంలో, కానీ ఏమో ఆ రోజు తనకు కూడా మంచిగా మూడ్ వచ్చేసింది.
సో, షీ ఎంజాయ్డ్ అ లాట్. యాక్చువల్లీ ఇక్కడ స్టార్స్ అన్ని ఉండవు. కానీ అక్కడేమో పైన చూసేసరికి చాలా స్టార్స్ కనిపించాయి. ఐ ఫెల్ట్ వెరీ లైక్ డిఫరెంట్ అనమాట. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ టీ సెషన్ నడుస్తుందన్నమాట. हाय కృప సే హాయ్. तीनों चाय बिस्किट గుడ్ జాబ్ కృప. ಎಷ್ಟು ವೇಸ್ಟ್ ತಿಂದಿಯಲ್ಲಮ್ಮ ಕಂದ. మీకు వ్యూ చూపిస్తాను, ఎంత బాగుంది. సమ్మర్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫోర్ట్ ఉందంట ఒకటి. ఇక్కడ ఐ జస్ట్ షో యూ. ఇక్కడే ఇదే ఫోర్ట్. వెళ్తున్నాం అనమాట అక్కడ జస్ట్ చూడ్డానికి. మార్నింగ్ అయింది ఆల్మోస్ట్. టైం ఎంత నీళ్ళు? 8:30 అయిందేమో కదా. 9 అయింది. 9 అయింది. యాక్చువల్లీ మార్నింగ్ 6కి లేచి ఏమేమో చేద్దామని ప్లాన్ చేసుకున్నాము, కానీ ఒక్కటి కుదరలేదు. లేచిందే 7:30కి లేచామన్నమాట. సో వెళ్తున్నాము, చూడాలి మరి. ఏదో ట్రెక్కింగ్ లాగా ఉంది ఇక్కడ. కింద దిగడం, పైకి ఎక్కడం. Ringa, ringa, roses, pocket full of roses. Harisha, we all fall down. याद फिनिश कर. अप्पा लंगे स्विमिंग पूल में लिखो. बा हम स्विमिंग पूल में लिखो ना. కృప షో యర్ స్విమ్మింగ్ సూట్. स्विमिंग सूट नोट्स యే అంతే అన్న పోస్. గుడ్ జాబ్. నిన్న ये कर. షూటర్స్ cool. ఏ కృప. ಹಿಂಗ್ ನೋಡ್ಸ್ರಿ, ಹಿಂಗೆ ನೋಡ್ಸ್ರಿ, ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ನೋಡ್ಸ್ರಿ ಮುಖ. యాక్చువల్లీ సాటర్డే నైట్ కదా మేము అక్కడ చేరుకున్నది. అక్కడ వెంటనే షీ వాజ్ లైక్ పూల్ చూసి ఇంకా పూల్లో వెళ్ళిపోదామని చెప్పింది. కానీ వి వర్ లైక్ లేదమ్మా, నైట్ అలౌ చేయరు, మార్నింగ్ అయితే అలౌ చేస్తారు అంటే. షీ వాజ్ సో ఎక్సైటెడ్. మార్నింగ్ ఎప్పుడవుతుంది అని షీ హెస్ బీన్ వెయిటింగ్. అండ్ మార్నింగ్ అవ్వంగానే ఫస్ట్ లేవంగానే షీ వాజ్ లైక్ లెట్స్ గో టు ద స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి. బట్ స్టిల్ బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకున్న తర్వాత వి వెంట్ టు ద పూల్. నేను చెప్పాను కదా ఎవ్వరు లేరు అక్కడ, మేము ఒక్కటే. అందుకని అదేదో ప్రైవేట్ పూల్ లాగానే ఉన్నింది. సంథింగ్ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎవ్వరు లేకపోవడం వల్ల మాకు ఏదో చాలా లైక్ ప్రైవేట్ అంటారు కదా, ప్రైవేట్ ప్రాపర్టీ లాగా అనిపించింది. ఆఫ్ సీజన్లో వెళ్ళడం వల్ల ఇదొక అడ్వాంటేజ్ అనుకుంటాను. ఆఫ్ కోర్స్ కొంచెం ఎండగా ఉన్నింది, లేదని కాదు. బట్ స్టిల్ మంచిగా అనిపించింది. ఈవినింగ్ మాత్రం మస్తుగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ పెద్దగా చెట్టు ఉన్నింది. ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫెల్ట్ హగ్గింగ్ ఇట్. లైక్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కదా. సో నేను ఏమన్నా పెద్ద ట్రీస్ ఉంటే ఐ జస్ట్ కీప్ హగ్గింగ్ దెమ్ సో దట్ ఐ డోంట్ నో, ఇట్ గివ్స్ మీ కైండ్ ఆఫ్ లైక్ కంఫర్ట్ అండ్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో అండ్ ఇక్కడ పిల్లల పార్క్ కూడా ఉందన్నమాట. కృప కొంచెం ఎంజాయ్ చేసింది, కానీ చాలా ఎండగా ఉన్నింది. నేను ఎక్కువసేపు వదలలేదు కృపని. వి జస్ట్ ఒక 15 to 20 minutes ఉన్నాం అంతే. దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం భోంచేసేసి వి జస్ట్ లెఫ్ట్ బ్యాక్ టు సోలాపూర్.